హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు తమ్నెల్ చూశారు కదా, 1 ఇయర్ దాటిన పిల్లల కోసం దోశ అదే విధంగా చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. నేను చెప్పిన విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా మంచి ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్ కూడా బేబీకి అందుతుంది. మనం ఎప్పుడైనా పిల్లలకి ఫుడ్ ఇచ్చేటప్పుడు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ చూడకూడదు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చూడాలి. మనం కొద్దిగా ఇచ్చినా గాని పిల్లలకు మంచి పోషకాలు అందేలాగా చూసుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలను వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. తర్వాత 4, 5 కరివేపాకు రెమ్మల్ని, కారం చాలా తక్కువ ఉన్న ఒక సన్నని పచ్చిమిర్చిని కూడా వేసి ఒక నిమిషం లో ఫ్లేమ్‌లో వేయించిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి మరో నిమిషం వేయించాలి. తర్వాత 4, 5 జీడిపప్పులు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. అప్పుడే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మంట ఆపేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్కలను కూడా తీసి వేసి ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హై ప్రోటీన్ చట్నీ కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. తర్వాత ఇక్కడ దోస కోసం నేను దోస బ్యాటర్ తీసుకున్నాను. ఇది మల్టీగ్రెయిన్ దోస బ్యాటర్ అండి. ఇందులో పెసళ్ళు, మినుములు, శనగలు, రాగులు, కొద్దిగా బియ్యం, కొన్ని మెంతులు కూడా వేశానండి. మల్టీగ్రెయిన్ దోస బ్యాటర్ చాలా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసి మంచిగా దోస బ్యాటర్‌లో కావాల్సినంత వాటర్ వేసుకొని కలిపి పక్కనుంచుకోవాలి. ఈ దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి. రెసిపీ పూర్తిగా చెప్పేస్తాను. నేను చెప్పిన పప్పులన్నిటిని ఒక 8, 9 గంటలు నానబెట్టి మంచిగా మిక్సీ చేసుకొని ఫర్మెంట్ చేసుకోవాలి అంతే. ఇలా కలిపి ఉన్న దాన్ని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఇలా చిన్న చిన్న దోసల్లాగా వేసుకోవాలి. కొంచెం మందంగా వేసుకోవాలి. అలా అయితేనే పిల్లలు ఈజీగా తింటారు. ఇలా పైన ఒక కప్పు పెట్టి ఒక 2, 3 మినిట్స్ ఇది కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. తర్వాత మూత తీసేసి పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి మరోవైపు తిప్పివేసి మళ్ళీ మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్‌లో కాల్చితేనే లోపల వరకి మంచిగా కాలి దోసలు క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా చాలా బాగుంటాయి. ఈ పప్పుల వల్ల ప్రోటీన్, అందులో కలిపే వెజిటబుల్స్ వల్ల ఫైబర్, మంచిగా చట్నీలో కూడా ప్రోటీన్, హై ప్రోటీన్, విటమిన్, ఫైబర్ టిఫిన్ అవుతుంది పిల్లలకి. దోసలు, చట్నీ నేను చెప్పిన విధంగా ఇలా చేశారంటే పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా? దోస ఇలా మెత్తగా, సాఫ్ట్‌గా ఉండాలి. అలా అయితేనే పిల్లలు మంచిగా తింటారు. చూసారా, మా బేబీ తనంతట తానే ఎలా తింటుందో. మనం పిల్లలకి ఫస్ట్ నుండి కూడా వాళ్ళంతట వాళ్ళే తినేలాగా అలవాటు చేయాలి. అలా అయితేనే వాళ్ళు ఫుడ్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.